తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాకపోతే బాధ అయితే ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు సంవత్సరన్నర కాలం నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి పిల్లలకు అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. ఎంత సమయం జరిగినా ఆ నష్టం మాకు మా కుటుంబానికి జరిగిందన్నమాట వాస్తవం. అయితే ఆ కఠిన సమయంలో నాతో పాటు డబ్బులు ఉన్నా లేకున్నా ప్రతి హియరింగ్కి ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా ఢిల్లీ వరకు వచ్చి నాకు మద్దతుగా ఇచ్చి నైతిక స్థైర్యాన్ని ఇచ్చి ఇక్కడ నా పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మా అమ్మకు, మా నాన్నకు, మా అత్తమ్మకు, మా మామయ్యకు, మా మొత్తం భర్త తరఫున కుటుంబానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి బలంతోనే ఆ జైల్లో 5.5 నెలలు కూడా నేను పిల్లలు లేకపోయినా కన్నీళ్లు దిగమింగుకొని కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని గడిపినానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ కేటీఆర్ అన్నగారి ట్వీట్ చూడడం జరిగింది. ఇప్పటి వరకు మేము పైన రైతు కమిషన్లో మరి మా గద్వాల రైతన్నల సమస్యలు, నిజామాబాద్ ఎర్రజొన్నల సమస్యలు, ఖమ్మం పామాయిల్ రైతుల సమస్యలు, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలను పైన వివరించి రావడం జరిగింది. ఎందుకంటే నేను పదే పదే చెప్పినాను, ఈ అంశం నన్ను ప్రజాసేవ చేయడంలో ఆపదు, నేను ఎత్తుకున్నటువంటి మార్గానికి ఈ కేసులు ఇవి అడ్డంకి కాదని చెప్పినాం. ఇవాళ కేసు తీర్పు వచ్చినప్పటికి కూడా మా కార్యకర్తలతో సంబరాలు చేసుకొని మళ్ళీ మా పని మీద మేము రావడం జరిగింది. రైతన్నల విషయాలు అనేకం రైతు కమిషన్కి వివరించడం జరిగింది. మరి వివరించి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కదా ఆనాడు చర్చలో ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. accept the fact, understand what has happened during that election, take steps accordingly, fight it out in people, do not blame me for this. Whereas the party supported me 3 years of the cases, did party social media support me? ఇవాళ పొద్దున్న నుండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పెంపకానికి వచ్చిన కోర్టు తీర్ప ఏందో అడ్డమైన రాతలు నేను ఆ సోషల్ మీడియా చూడను. దీనివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలే? నేను పార్టీ కోసం కాదా జైలుకి పోయింది? మీకు తెలియదా ఏం జరిగిందో వెనకాల? నా మెడలో పార్టీ ఓటమిని వేయాలని చూస్తే
ప్రజలు కూడా హర్షించరు. ఇవాళ నేను కోరేది ఒక్కటే, నిజాలు చెప్పండి దయచేసి. నేను ఆనాడు నిజమే చెప్పి నాకు సంబంధం లేదని ఇవాళ న్యాయస్థానం కూడా నా నిజాన్ని సమర్థించింది. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి నేను మొన్ననే చెప్పిన రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి, ఓడిపోతే ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నిజామాబాద్లో నేను ఓడిపోయినాడు ఒకటే మాట చెప్పిన, ప్రజలు ఇచ్చిన ఏ తీర్పునైనా శిరసావిస్తా అని చెప్పిన తప్పితే కారణాలు వెతకలేదు. ఇవాళ వచ్చిన తీర్పుని దీనివల్లనే ఓడిపోయిందని చెప్తున్నారు. అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి, ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. దయచేసి నిజం చెప్పండి. నాకు ఆర్మీ లేదు, గిర్మీ లేదు, నాకు ఉన్నది గివిలే అబ్బా. ఈ పిడికడి మందితోనే ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి ప్రజల పక్షాన నిలబడి పని చేస్తాం. కానీ చేతులు జోడించి తెలంగాణ ప్రజలకు మాత్రం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన పేర్లు పెట్టి, అడ్డమైన టైటిల్స్ పెట్టి, సోషల్ మీడియాలో నాలుకకు ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి అడ్డగాడిదలు మాత్రం సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. చాలా మంది నాయకులు సేమ్ ఇదే విమర్శలు, మీ వల్లనే పార్టీ ఓడిపోయింది బయట ప్రచారం కూడా చేశారు. కూడా కొంతమంది మీరు చేసిన విమర్శల తర్వాత కూడా ఇదే ఘాటైన విమర్శలు చేశారు. కేసులో కుటుంబం నుంచి కానీ పార్టీ నుంచి కానీ సపోర్ట్ ఎక్కువ దక్కలేదు మేడం. బీజేపీ కూడా కవిత బయట ఉన్న ఒకటే, లోన ఉన్న ఒకటే, దానివల్ల ప్రయోజనం లేదు అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే కేటీఆర్ ఏ అంశం అయితే లేవనెత్తిందో బీజేపీ కూడా సేమ్ అదే అంశం లేవనెత్తుతున్నారు. ఇది ఆధారాలు లేకపోవడము, కోర్టు చెప్పడము, చెప్పినంత మాత్రాన నిర్దోషి కాదు, ముందుంది ముసళ్ళ పండుగ అనేది కూడా బీజేపీ చెప్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనడానికి అంతకన్నా నిదర్శనం ఏం లేదు. మీరే చెప్తున్నారు ప్రూఫ్, నేను ఇచ్చే అవసరం లేదు. ఒకటి. 2, ఇవాళ రేపు అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. ఇదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నా మీద ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేసు పెట్టిందో ఆనాడు రెస్పాన్స్ ఎట్లుందో చూడండి ఒకసారి దయచేసి. నేను చెప్పేది ఏం లేదు కదా, సపోర్ట్ చేసిందా చేయలేదా అన్నది మీకే తెలుస్తుంది. నేనైతే సోషల్ మీడియా చూడండి, ఆనాడు ఉన్న ట్వీట్లు చూడండి, ఈనాడు వస్తున్న ట్వీట్లు చూడండి. ఒక పార్టీ ఓటమికి ఎందుకు గురైందని నిష్పక్షపాతంగా, నీతివంతంగా ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది. అట్లా కాదు ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయిందంటే మరి అంత వీక్ ఉందా బీఆర్ఎస్ పార్టీ? కేవలం నేను తప్పు చేస్తే ఓడిపోతుందా? అంటే అసలు ఓటమి నా మెడలో వేయాలని ఈ తాపత్రయం ఎందుకు? ఏంది ఇది? అంత పెద్ద పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, అరే ఒక వ్యక్తితో మొత్తం ఓడిపోతుందా? ఏం లేవా? మీరు మళ్ళీ ఒకసారి ఆనాడు జరిగిన మొత్తం అసెంబ్లీ పోల్స్లో జరిగిన చర్చ అంతా చూడండి, ఎక్కడ కవిత పేరు ఉండదు. డిస్కషన్ ఏం జరిగింది ఆనాడు? డబుల్ బెడ్రూమ్ హౌసెస్, జాబ్స్, ప్రవల్లిక పాప ఇష్యూ డిస్కషన్ అయింది ఆ రోజు, కవిత ఇష్యూ కాదు ఆ రోజు. ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి సీన్ మారింది, అప్పటికే నేను జైల్లో ఉన్నా. అంటే ఈ అన్ని ట్విస్ట్ చేసి నా మెడలో వేద్దామని చూస్తే ప్రజలు ఒప్పరు. న్యాయం గెలిచింది, దేవుడు దీవిస్తున్నాడు, అర్థమవుతుంది. ప్రకృతి మమ్మల్ని సహకరించి ముందుకెళ్ళమని ఇవాళ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 2 monthsలో పార్టీ పెట్టబోతున్న తరుణంలో కేసు సాల్వ్ అవడం ఏంటి, ఈ తీర్పు రావడం ఏంటి? సరే భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇంకేదో చేస్తామని వాళ్ళు మాట్లాడవచ్చు. నేను ఒకటే నమ్ముతున్నా, తప్పు చేయలేదు, న్యాయం నా పక్షాన ఉంటుంది, ఖచ్చితంగా నిలుస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, కొట్లాడతాం. జై తెలంగాణ.